ఎన్నో ఫేస్ చేసి 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 లాస్ట్ కి నా బండిని మంచి ట్రాక్ లో నడిపించుకుంటున్నా. పేరెంట్స్ సపోర్ట్ బాగుంది, నా ఫోటోగ్రఫీ లైఫ్ కూడా బాగుంది, అంతా బాగానే ఉంది. కానీ మధ్యలో కొంతమంది లైఫ్ లోకి వచ్చి మనకి లెసన్స్ నేర్పిస్తారు కదా. అలానే నేను ఫోటోగ్రఫీలో పార్ట్నర్షిప్ అని ఒకరిని నమ్మా. తను ఏం చేశాడంటే క్లయింట్స్ కి ఎక్కువ బడ్జెట్ చెప్పి నాకేమో తక్కువ బడ్జెట్ చెప్పా అని చెప్పడం, ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ చేసే వాళ్ళకి ఎంత ఇవ్వాల్సి వస్తే అంత ఇవ్వాలి అని చెప్పేసి కమిషన్లు తీసుకోవడం, వాడు ఖాళీగా ఉండి నాతో పనులు చేయించుకోవడం, ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసి పార్ట్నర్షిప్ ని తెంపేశా. కమిషన్ తీసుకోవచ్చు, నేను కాదనట్లేదు, ఎవరికి ఉండదో డబ్బు మీద ఆశ. కానీ అవతల వాడి ఫైనాన్షియల్ స్టేటస్ కూడా నువ్వు ఆలోచించాలి కదా. అంత సెల్ఫిష్ గా బిహేవ్ చేస్తే ఎలా చెప్పు. తర్వాత డెకరేషన్స్ మీద కూడా ఫోకస్ చేశా. ఒక్కోసారి డెకరేషన్స్ కి ఓన్ డిజైన్స్ కూడా చేసేదాన్ని. కొంతమంది ఫోటోగ్రఫీ టేకర్స్ ని అబ్జర్వ్ చేశా. వాళ్ళు చేసే పనులు, కష్టపడే విధానం చూసి రాజమండ్రిలో కొంతమంది నా టీం చేసుకొని కలిసి వర్క్స్ చేశా. ఒక్కోసారి వాళ్ళ కష్టాన్ని చూసి కొంచెం ఎక్కువే మనీ ఇచ్చేదాన్ని. ఒక్కోసారి ఫైనాన్షియల్ గా బాగోకపోతే తక్కువ ఇచ్చినా అసలు ఏం మాట్లాడేవాళ్ళు కాదు. నేను ఫ్రస్ట్రేషన్ తో వాళ్ళ మీద కొంచెం అరిచినా అసలు ఏం అనేవాళ్ళు కాదు. ఇప్పటికీ నేను వాళ్ళని ఇంకా వదలలేదు. ఫ్రెండ్లీగా సరదాగా ఫోటోగ్రఫీ డెకరేషన్ ఈవెంట్స్ చేసుకుంటూ ఉండే టైంలో అనుకోకుండా నా బండి వేరే ట్రాక్ ఎక్కింది బ్రో. ఆ ట్రాక్ లో నా ఫోటోగ్రఫీని ఫ్యూ ఇయర్స్ పక్కన పెట్టాల్సి వచ్చింది. నా అనే లైఫ్ స్టోరీలో ఇదొక చిన్న లైన్.